ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు వ్యాకరణాంశాలు మరి రోజువారీగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. గురువు అంటే ఏమిటి? గురువు అని అంటే రెండు మాత్రల కాలంలో పలికేదాన్ని గురువు అని అంటారు. రెండు మాత్రల కాలంలో పలికేదాన్ని గురువు అని అంటారు. మరి గురువును యు లెటర్తో గుర్తించడం జరుగుతుంది. దీనిని గురువు అని అంటారు. మరి గురు లఘువులను గుర్తించుట ఏ విధంగా? గురు లఘువులను ఎలా గుర్తించాలి, ఏ విధంగా గుర్తించాలి అని అంటే, మరి ఇందులో గురు లఘువులను గుర్తించుట అంటే ఇందులో హ్రస్వాక్షరములు లఘువులు అవుతాయి. హ్రస్వాక్షరములు లఘువులు అంటే ఎలాంటి దీర్ఘాలు లేకుండా, ఎలాంటి ఒత్తులు లేకుండా ఉండేటువంటి దానిని ఏమంటారు? హ్రస్వాక్షరములు అంటారు. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ కమల అని ఉంది. ఏంటిది? కమల అంటే ఎలాంటి దీర్ఘము కానీ ఎలాంటి ఒత్తు కానీ లేకుండా ఉన్నది కాబట్టి, అంటే ఇవి హల్లులకు చెంది ఉన్నది కాబట్టి వీటిని హ్రస్వాక్షరములు అని అంటారు. మరి దీన్ని ఏ విధంగా గుర్తించాలి? లఘు అనేది ఎలా తెలుస్తుంది, గురువు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా అండి. ముందు లఘు అని అంటే ఒక రెప్పపాటు కాలంలో ఒక చిటిక వేసినంత కాలంలో మరి పలికే అటువంటి దానిని లఘు అని అంటారని తెలుసుకున్నారు కదా. కాబట్టి లఘు గుర్తిస్తున్నారా? మీరు నాకంటే ముందే గుర్తిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు నాకంటే ముందే గుర్తిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ చూడండి, కమల అని ఉంది. కమల అంటే ఇక్కడ కమల ఇలాంటి దీర్ఘాలు ఒత్తులు ఏమీ లేవు కాబట్టి మరి ఇక్కడ లఘువును గుర్తించడం జరిగింది. కమల మా అనేది కూడా ఈ విధంగా లఘువును గుర్తించడం జరిగింది. లా అనే దగ్గర కూడా మరి ఐ లెటర్తో గుర్తించడం జరిగింది. ఈ 3 ఐ లెటర్తో గుర్తించడం అయింది కాబట్టి ఇది మాత్రం ఒక చిటిక వేసినంత కాలంలో, ఒక చిటిక వేసిన సమయంలో కానీ ఒక కనురెప్పపాటు కాలంలో పలికే అటువంటి దానిని ఏమంటారంటే లఘు అని అంటారు. మరి హ్రస్వాక్షరములు అనేదే మరి విద్యార్థులు అభ్యర్థులు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా స్టూడెంట్స్? హ్రస్వాక్షరములు అని అంటే ఇలాంటి దీర్ఘాలు ఒత్తులు లేకుండా ఉండే అటువంటి దానినే హ్రస్వాక్షరములు అంటారు. ఇక్కడ ఉదాహరణ చూశారు కదా, ఇక్కడ ఉదాహరణ మీకు మరి వివరించడం జరిగింది కదా. దీనిని హ్రస్వాక్షరములు మరి లఘువులుగా గుర్తించడం జరిగింది. 3 లఘువులు రావడం వలన మరి కమల అనే మరి పదానికి లఘువులు రావడం జరిగింది. దీనిని హ్రస్వాక్షరములు అని అంటారు. రెండవది చూసినట్లయితే దీర్ఘాక్షరములు